మంత్రాలయం ఇది చాలామందికి ఫేవరెట్ ప్లేస్. ఇక్కడికి వెళితే ఏదో తెలియని ప్రశాంతత, మనసు చాలా తేలికగా ఉంటుంది. ఇక్కడికి ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా ఇంకా వెళ్ళాలని మనసు పరితపిస్తూ ఉంటుంది. ఎంత చూసినా కూడా, ఎంతసేపు ఉన్నా కూడా కళ్ళు పూర్తిగా నిండవు. మళ్ళీ వెళ్ళాలని మనస్సు అటువైపు లాగుతూ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేయాలని చాలామందికి ఉంటుంది. ఇక్కడ వెళ్ళడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. హలో గైస్, హాయ్. సో యాక్చువల్లీ ఆల్రెడీ మీకు చెప్పాను. సో దగ్గర ఈ వీక్ ఎండింగ్ మంత్రాలయం ప్లానింగ్ ఉంది. సో మేబీ మీరు పాత వీడియోలు చూస్తుంటే మీకు తెలుసుంటుంది. సో మంత్రాలయం వెళ్తున్నాను అనేసి. సో రేతే వెళ్తున్నాను అనమాట. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఎంత అయిందంటే 11:09 అనమాట. చూస్తున్నారు కదా, టైం వచ్చేసి 11:09. సో యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ 9:30 అలాగా ఇంట్లో నుంచి బయలుదేరాము బైక్లో. సో అక్కడ ట్రాఫిక్లు ఎందుకులే, సిటీ అవుట్కట్స్ వెళ్ళిన తర్వాత రికార్డ్ చేసుకుందాం అనేసి వచ్చేసాను అనమాట. సో నేను ఒక్కనే కాదు, అక్కడ ఇంకొక మా కంపెనీ నుంచి ఒక బ్రదర్ వచ్చాడు, కిషోర్ అనేసి. మేము ఇద్దరైతే మంత్రాలయం వెళ్తున్నాం. సో ఐ థింక్ మేము ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఇంకా ఒక 80 కిలోమీటర్స్ వచ్చామన్నమాట. సో యాక్చువల్లీ మేము ఉన్న ఏరియా నుంచి మంత్రాలయం అనేది 269 ఏమో ఉండేది. సో ఇప్పుడు 100 సంథింగ్ 190 ఎంత ఉంది. సో అంత వెళ్ళాలన్నమాట. సో మేబీ ఎర్లీ మార్నింగ్ 2 అయితే అవ్వచ్చు అని అనుకుంటున్నాను. మేబీ అవ్వచ్చు. సో మనం అంటే డైరెక్ట్ కొట్టలేం కదా. సో అక్కడక్కడ ఆపుకొని మెల్లి ఇద్దరు వస్తే ఎక్కడ ఆపేసాం, కాస్త చాయ్ తాగేసి వెళ్దాం అనమాట. మనతో పాటు ఇంకో బ్రదర్ వచ్చాడు. సో ఆయన ఒకసారి చెప్పండి. హలో గైస్, ఇక్కడ చూడండి. సో ఆ బ్రదర్ పేరు చెప్పాను కదా, కిషోర్ అనేసి. సో మేము ఇద్దరు అయితే వెళ్తున్నాం అనమాట. సో మేబీ ఇది, సో ఇక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ మీకు సో ఎక్కడ నేను ఆపను. మేబీ ఎక్కడన్నా రెస్ట్ తీసుకుంటే ఒక 5-10 సెకండ్స్ వీడియో ఉంటుంది. సో ఆ తర్వాత డైరెక్ట్ మంత్రాలయం రోడ్ అయితే మీకు చూపిస్తాను. సో ఓకేనా గైస్, చలో. ప్రజెంట్ నియర్ టు రాయచూరు ఉన్నాము. ఇక్కడ కాసేపు ఆపాము. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, హెచ్పి పెట్రోల్ బంకు. సో ఇక్కడ ఆపుకున్నాము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కరెక్ట్గా అంటే 98 కిలోమీటర్స్ ఉంది ఇంకా అది. సో టైమింగ్ వచ్చేసి 2:45కి ఎర్లీ మార్నింగ్ రీచ్ అవుతామని చూపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ 2 hours 4 minutes పడుతుందంట ఇంకా. సో ఇంకా రాయచూరు కూడా రీచ్ అవ్వలేదు. కాసేపు ఒక 10 minutes అట్లా రెస్ట్ తీసుకుందాము. సో ఆ తర్వాత స్టార్ట్ అవుదాం. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, సో ఇది తుంగభద్ర డ్యామ్ మీద కట్టారు. మంత్రాలయంకి వెళ్ళే రూట్లో రాయచూరు దాటుకొని. ఇది యాక్చువల్లీ రికార్డ్ చేసిన నైట్లో, కాకపోతే అంత వీడియో అంత క్లారిటీ లేదు, పూర్తిగా క్లియర్గా కనిపించట్లేదు. మళ్ళీ వచ్చేటప్పుడు రికార్డ్ చేశాను ఇది నేను, మరి ఎండింగ్లో పెట్టాను. ఇది కావాలంటే మీరు చూడండి. సో ఇప్పుడే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. మంత్రాలయం రోడ్లో ఉన్నాం అనమాట. ఐ థింక్ చూపిస్తాను, ఇక్కడ చూడండి మీకు 7.7 కిలోమీటర్స్ ఉంది ఇంకా మంత్రాలయంకి. సో ఇది రోడ్ అనమాట. ఇటు సైడ్ ఈ రోడ్ ఉంది కదా, ఇటు సైడ్ వెళ్తే వెహికల్ వెళ్ళిపోయినా కానీ. సో ఇటు కదా, ఈ రోడ్లో ఇట్లాగే స్ట్రైట్ వెళ్ళిపోతే కన్నా మనకి సో రైల్వే స్టేషన్ వస్తుంది, మంత్రాలయం రోడ్డు రైల్వే స్టేషన్. సో ఇక్కడ చూడండి. టర్నింగ్ వస్తే మీ అయ్యే వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే సో రైల్వే అంటే రైలు ద్వారా సో ట్రైన్ నుంచి ఇక్కడ స్టేషన్లో దిగేసి ఆల్మోస్ట్ 50 రూపీస్ ఎంత తీసుకుంటారంట. సో అక్కడి నుంచి షేర్ ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనకి రైల్వే స్టేషన్ నుంచి. ఓకేనా, 50 రూపీస్ డైరెక్ట్. సో ఇక్కడ నుంచి చెప్పినది ఇంక జస్ట్ ఇంకొక 7.7 కిలోమీటర్స్. సో ఇక్కడైతే వచ్చేసి జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. సో ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఇప్పుడు 2:35. సో ఇంకొక మ్యాక్సిమం 10 minutes రీచ్ అయిపోతాం. సో ఒక 10 minutes ఇక్కడ రెస్ట్ తీసుకొని బయలుదేరదాం. ఓకేనా. హలో గాయస్, ఇప్పుడే రీచ్ అయ్యాము. సో ఆల్మోస్ట్ టైం అయితే 3 అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ రీచ్ అయ్యామన్నమాట. సో బండి అక్కడ కనిపిస్తుందా మీకు? సో ఇక్కడ చూడండి, అక్కడ సైడ్లో వేసి అక్కడ చూడండి చూపిస్తాను, అక్కడ కనిపిస్తుంది కదా ముందా. సో అక్కడ సైడ్లో వేసి ముందుకు వెళ్తున్నాము. యాక్చువల్లీ టెంపుల్ అయితే 6కి ఓపెన్. సో మేబీ నాకు తెలిసి ఒక 5 లేదా 5:30 వరకు ఆ టైంకి అందరూ రావచ్చు.
సో ఇక్కడైతే క్లోజ్ చేస్తారు. నార్మల్గా అలా ఒకసారి రౌండ్ వేసుకుని వచ్చేసి వెళ్తున్నాం మేము. సో టెంపుల్లోకి ఏం కనిపించట్లేదు, అసలే నల్లగా ఉన్నాను. ఈ మొబ్బుకి ఇంకా ఉండింది కనపడను, ఇది దయ్యంలాగా కనిపిస్తున్నాను అనుకుంటా మేబీ మీకు. ఓకేనా, లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే చలో. ఇక్కడ చూడండి. సో చాలామంది అందరూ ఇక్కడే పడుకునే ఉన్నారు, ఎందుకంటే ఇక్కడికి చాలామంది నడుచుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. సో నడుచుకొని వచ్చేవాళ్ళు ఇక్కడ నైట్ ఎవరైనా రీచ్ అవుతారు కదా వాళ్ళు. సో చాలామంది ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పడుకొని ఉన్నారు. అంటే స్వామివారి ముందు ఇక్కడ మఠం ముందు పడుకొని ఉంటే అది మంచి జరుగుతుందని, చాలా ప్రశాంతతని ఇక్కడే పడుకొని ఉంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, లాస్ట్ వరకు రెండు ఇరువైపులు అంటే రెండు సైడ్లు కూడా పడుకొని ఉన్నారు. ఇక్కడ ఇటు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కట్టెలా కట్టారు కదా. సో ఇది డే టైము ఎక్కువ ఎండ ఉంటుంది కదా, సో అందుకని దాని కింద రావడానికి నీడలాగా ఉండాలనేసి కట్టారు అనమాట అది. సో హలో గాయస్, సో మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, సో అది వచ్చేసి మనకి మంత్రాలయం టెంపుల్ అంటే గురు రాఘవేంద్ర స్వామి మఠం ఉంది కదా. సో దాని పక్కన ఉన్న ఒక నది, రివర్ అనమాట. సో మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది, మా రాఘవేంద్ర స్వామి మఠం అనే మంత్రాలయం అనేసరికి తుంగభద్ర నది ఒకటే ఇక్కడ ఉన్నదని. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వస్తే అంటే తుంగభద్ర నది ఉంది కాబట్టి దాంట్లో స్నానం చేసుకోవచ్చు అని మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడికి రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో రాని వాళ్ళు మ్యాక్సిమం అనుకుంటూ ఉంటారు. కాకపోతే మీరు ఇక్కడికి వచ్చాక చేయాల్సిన చేయకూడని మొదటి పని ఇక్కడ తుంగభద్ర నదిలో స్నానం చేయకపోవడం. అట్లీస్ట్ కనీసం అంటే మీరు ముఖము కాళ్ళు చేతులు ఎలాంటి ఫేస్ వాష్ హ్యాండ్ వాష్ ఏమి కూడా చేయొద్దండి. దానికి రీజన్ చెప్తాను నేను. చెప్పు. మేమైతే అయిపోయింది మాది దర్శనం అయితే మొత్తానికి. దర్శనం చేసుకొని మొత్తం ఇంకా అర్లీ మార్నింగ్ ఇక్కడ దీంట్లో వెళ్తారేముండదు కదా కాబట్టి అప్పుడు ఏం చూపించలేను అనేసి దర్శనం చేసుకొని ఇప్పుడు మెల్లిగా వచ్చి తర్వాత ఎలాగో సూర్యోదయం అయిపోతుంది, అప్పుడు ఎండ వచ్చినప్పుడు సో మొత్తాన్ని క్లియర్గా చూపించవచ్చు, అప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేసి వచ్చాను. అందుకని కొంచెం పెండింగ్ పెట్టాను, అందుకని తర్వాత దర్శనం అయిన తర్వాత నేను రికార్డింగ్ చేస్తున్నాను. ఓకేనా. సో నేను చెప్పాను కదా దానికి ఎందుకు నేనైతే వద్దన్నాను ఇక్కడ అనేది, దానికైతే నేను చెప్తాను. సో మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఇక్కడ ఎందుకు నేను స్నానం చేయకూడదు, ఎందుకు ఏంది పర్టికులర్ రీజన్ అయితే ఏంటి అనేది మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి. కాకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను ఇక్కడికి ఇంతకుముందు, ఆల్మోస్ట్ 1 year ఏమో అయింది. సో 1 year బ్యాక్ అయితే వచ్చినప్పుడు నేను అప్పుడైతే క్లియర్గా చూసాను ఎందుకు ఇక్కడ మ్యాక్సిమం అందరూ అంటే ఇక్కడ ఏంటంటే ఇంకోటి. సో మీరు ఇక్కడ వేడి నీళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఒక 50 rupees అయితే తీసుకొని వాళ్ళు అంటే ఉంటాయి కదా బాత్రూమ్ అలాంటిది, సో అక్కడ వాళ్ళే మీకు మొత్తం స్నానం చేయడానికి మొత్తం ఏర్పాటు చేస్తారు. 50 rupees తీసుకుంటారు వేడి నీళ్ళకి. ఓకేనా. చెన్నీళ్ళు కావాలంటే ఐ థింక్ 30. నేను అంటే చెన్నీళ్ళు అయితే నేను అడగలేదు, మేమైతే వేడి నీళ్ళతో స్నానం చేస్తాం. మాకైతే మేము చెప్పాం కదా ఇద్దరు వచ్చామని, సో మాకు 100 rupees ఛార్జ్ చేశారు ఇద్దరికి, సార్ పర్ హెడ్ 50 rupees అన్నమాట. సో అది బెస్ట్. ఓకేనా. అదే అలా అయితే మీరు చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అన్నమాట. లేదు మీరు ఇక్కడే చేస్తాను అంటే నేనైతే 50-50 అంటా. నీళ్ళు అయితే కాకపోతే బాగున్న చోటుకి మీరు వెళ్ళాలంటే చాలా లాంగ్ వెళ్ళాలి. లాంగ్ అంటే చాలా ఆల్మోస్ట్ ఆ మఠం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 1 kilometer అంత దూరం 1 kilometer పైన అంత దూరం నడుచుకొని వెళితే అక్కడ కొంచెం బాగున్నాయి వాటర్. సో అక్కడ మీరైతే చేసుకుంటారు. అంత దూరం మీకు ఓపిక ఉంటే పర్లేదు నేను వెళ్ళగలను అని అనుకుంటే వెళ్ళిరండి. నేను చేయాలి స్నానము కేవలం నదిలో మాత్రమే నేను చేయాలి అని అనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళేసి చేసుకొని రావచ్చు. సో కావాలంటే నేను అంత దూరం వెళ్ళి ఇప్పుడు నేను చూపిలేను, ఎందుకంటే ఎండ ఎక్కువ అయిపోతుంది కాబట్టి, సో లాంగ్ కాబట్టి ఆ ఒక్క ప్లేస్ కోసం నేను వెళ్ళలేను. సో ఓకేనా. దూరం నుంచి కావాలంటే చూపిస్తాను నేను ఒకసారి. సో ఇక్కడ ఎందుకు వద్దనేది ఇక్కడ చూపిస్తాను. ఓకేనా. సో మీరే చూపిస్తాను మీరే చూడండి. ఇక్కడ చూడండి, చూస్తున్నారా, ఇది మొత్తం డ్రైనేజ్ వాటర్ అన్నమాట. చూస్తున్నా డ్రైనేజ్ వాటరు.
ఇక్కడ మంత్రాలయం అంటే ఈ ఏరియాలో ఏదైతే ఉందో అక్కడ ఏదో చిన్న ఇండస్ట్రీస్ ఏదో ఫ్యాక్టరీలు ఉన్నట్టు ఉన్నాయి. సో ఈ మంత్రాలయం ఏదైతే లోకల్ పీపుల్స్ ఉన్నాయో ఇక్కడ మొత్తం ఏరియా నుంచి డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ తుంగభద్ర నదిలో కలిపేస్తున్నారు. చూస్తున్నారా? ఇంకోటి ఏంటంటే అదొక్కటే కాదు, మార్నింగ్ కార్యకలాపాలు ఉంటాయి కదా, బాత్రూమ్ వెళ్ళేది. సో అది మొత్తం ఇక్కడే ఈ బండ కనిపిస్తుందా, ఇది ఎక్కడ చూసినా మొత్తం అట్లీస్ట్ మీ ఈ ప్లేస్ కూడా రాలేరు. కొంచెం నీట్నెస్గానే మెయింటైన్ చేస్తారు కదా వాళ్ళని అయితే చెప్పింది. అంటే మ్యాక్సిమం ఎవరు రాలే, అసలు తట్టుకోలేరు అనమాట ఆ స్మెల్కి. ఇక్కడ అంత దారుణంగా ఉంటుంది అనమాట ఇక్కడది. సో కానీ ఇక్కడ చూడండి, వాటర్ అంటే వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ పోతూ ఉంటాయి ఇక్కడ. అప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది, గుంపులో గోయింది అనేసి ఏదో చేసుకోవచ్చు అని అనుకుంటా. కాకపోతే ఇప్పుడు ఇలా వాటర్ లేనప్పుడు, తక్కువ ఉన్నప్పుడు దయచేసి చెప్తున్నాను, ఎవ్వరు కూడా ఇక్కడ స్నానం చేయాలి అనుకోండి. ఇక్కడ చూడండి, ఈ డ్రైనేజ్ వాటర్ చూసిన తర్వాత కూడా మీరు ఇక్కడ ఈ నదిలో మిక్స్ చేస్తున్నారు. ఇక్కడ మీరు స్నానం చేస్తారు, ఇక్కడ నేను మొహం కడుక్కుంటాను, ఫేస్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకుంటాను అంటే ఇంక అది నేనేం చేయలేరు, మీ ఇష్టం అది. ఓకేనా? సో నేనైతే ఇది ఖచ్చితంగా గుచ్చి చెప్తాను. ఇదైతే నిజంగా చాలా పెద్ద తప్పు ఇది చేస్తున్నది వీళ్ళు. దయచేసి ఓకేనా, మీరు వచ్చినప్పుడు కాస్త గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియాకి మాత్రం అస్సలు లాకండి. పోతే పోయింది, ఒక 50 రూపీస్ 50 రూపాయలు ఇచ్చి హ్యాపీగా వేడి నీళ్ళు ఉంటాయి, స్నానం చేసుకొని, లేదా చన్నీళ్ళు స్నానం చేసుకోవాలంటే చన్నీళ్ళు స్నానం చేసుకొని ఒక 30 రూపీస్ అవుతాయి. సో తీసుకొని ఇంకా అక్కడ చేసుకొని వెళ్ళిపోండి, బెటరు. ఓకేనా? మీకు అక్కడ దూరంలో ఒక వైట్ కలర్ కనిపిస్తుందా సెంటర్లో, సో అది మార్కింగ్ చేసి చూపిస్తాను. సో ఆ వైట్ కలర్ మార్కింగ్ మీకు చెప్పాను కదా, అంత దూరం వెళ్ళాలన్నమాట మీరు నడుచుకొని. సో అంత దూరం వెళితే అక్కడ మీకు కొంచెం మంచి వాటర్ అనేది దొరుకుతాయి. అక్కడ మీరు కావాలంటే, అంటే కొంచెం డెప్త్ ఎక్కువే ఉంటుంది వాటర్ అనేది, కొంచెం గుంతలాగా ఉంటుంది. అక్కడ కావాలంటే మీరు స్నానం చేసుకొని హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు. సో పొద్దున్న 6 గంటలకైతే ఓపెనింగు ఇక్కడ అని చెప్పాం కదా, ఇక అంతా రెడీ చేస్తున్నారు స్వామివారికి. అక్కడ అందరూ రెడీగా ఉన్నారు లోపలికి వెళ్ళడానికి. మా అయితే స్నానం మొత్తం అయిపోసుకొని మేము ఇక్కడికి 5:30కి అయితే అలా ఇక్కడికి వచ్చేసి రెడీగా ఉన్నాము లోపలికి వెళ్ళడానికి. చాలామంది వెయిటింగ్ ఉన్నారన్నమాట, ఫుల్ అయిపోయింది ఇక్కడైతే. కొంచెం నించోడానికి ముందు చూస్తున్నారు కదా ఎలాగైపోయారో. అయిపోయాక లోపలికి వెళ్ళాము. సో మళ్ళీ చెప్తాను, లోపలికి అయితే మనకి వెళ్ళడానికి బనియన్ కానీ టీషర్ట్ కానీ ఏమీ అలో లేవన్నమాట, మొత్తం తీసేసి వెళ్ళాలి. బెస్ట్ అంటే ఒక పంచె కట్టుకొని టవల్ మీద వేసుకొని వచ్చేస్తే చాలా బెటరు. సో లేడీస్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఎవరన్నా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు, ఇంకా చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సపరేట్గా లైన్ ఉంటుంది స్వామివారి దగ్గరికి. సో అది 8వ కౌంటర్ అనమాట, ఇది ఉంటుంది. సో అక్కడ డైరెక్ట్ స్వామి దగ్గరకు పంపిస్తారు, అదైతే చూసుకోండి. ఓకేనా? మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ నార్మల్గా వెళ్ళిపోవాలన్నమాట, సపరేట్ సర్వదర్శనం ఉంటుంది. సో ఆ దారిలో వెళ్ళాలి. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. మీది దర్శనం అయిపోయాక ఇక్కడ అప్పుడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారు కదా, అప్పుడు వారు యూజ్ చేసిన వస్తువులను ఇక్కడ పెట్టారు మ్యూజియం లాగా. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ఇక్కడ చూడండి, మొత్తం డిస్ప్లే చేసి ఉంటారు. అయితే మా అయితే ఒక 2 మినిట్స్ ఎంత పడుతుంది చూడడానికి, మొత్తం ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇక్కడ చూడండి, చాలా వరకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సో మంత్రాలయం టోటల్ ఎట్లా ఉంటుంది
స్ట్రక్చర్ అనేది మొత్తం ప్లేస్ అనేది మొత్తం అక్కడ డిస్ప్లే చేశారు. ఏరియా అనేది ఒక బాక్స్లో గ్లాసులోగా ఇక్కడ చూడండి చూపిస్తున్నాం కదా, ఇది మొత్తం అన్నమాట. టెంపుల్ మొత్తం క్లియర్గా పెట్టారు ఇక్కడ. ఇప్పుడే మాది దర్శనం అయితే అయిపోయింది. కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం, ఇక్కడ కొట్టడానికి లేదు కాబట్టి. సో బయటికి వెళ్ళి అక్కడ రైట్ సైడ్ తుంగభద్ర నదికి వెళ్ళే దాంట్లో కొట్టించుకొని వెళ్ళిపోదాము. ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంకి మంత్రాలయంకి వెళ్ళిన వాళ్ళు, సో మఠం ముందు 2 పెద్ద పెద్ద గోడలు ఉన్నాయన్నమాట. సో ఆ గోడ మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల గురించి మొత్తం డిస్ప్లే చేశారు ఇక్కడ. సో అంతేకాకుండా మన భారతదేశంలో ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి కదా, పూరి ఇలాంటి, యాదాద్రి లక్ష్మీనరసింహ, ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట ప్లేసెస్. సో వాటన్నింటి గురించి ఇక్కడ డిస్ప్లే చేశారు. నాకు చాలా బాగా నచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ అయితే. సో తెలియని వాళ్ళు ఇక్కడ మహా అయితే నాకు ఇక్కడ మొత్తం వీడియో రికార్డ్ చేయడానికి అది స్టాప్ చేసి ఫ్యూజ్ చేసి, సో ఒకటి మొత్తం 3 minutes పెట్టింది. మీరు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మీరు చదవడానికి ఒక 10 నిమిషాలు పట్టచ్చు అంతే కదా. సో దీనికి 10 నిమిషాలు మీరు స్పెండ్ చేయడంలో తప్పు లేదని నా ఒపీనియన్. చాలా బాగా ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. మీరు ఖచ్చితంగా చదవాలన్నమాట ఇది. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఉందన్నమాట ఇక్కడ, ఓకేనా. సో మీరు చదువుతారని అయితే అనుకుంటున్నాను. సో మీరు చదువుకోండి ఇక్కడ నుంచి, ఓకేనా. అంటే స్టాప్ చేసి దాన్ని కొంచెం జూమ్ చేసి చదవండి. సో మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, ఓకేనా. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను గైస్, ఇక్కడ ఉదయం 11 గంటలకి స్వామివారి మఠం నుంచి మనకి భోజనం అయితే పెడతారనమాట. సో ఎర్లీ మార్నింగ్ 11కి. సో ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంతవరకు లేదు. ఒకవేళ ఆ లోపల ఎవరికి నా క్లాస్ బయట తినచ్చు, టిఫిన్ షాప్స్ చాలా ఉన్నాయి. సో లేదంటే అంతవరకు వెయిట్ చేస్తానంటే 11 గంటల వరకు వెయిట్ చేస్తే అక్కడ మీకు ఉచితంగా భోజనాలు అయితే పెడతారు. మీకు చెప్పాను కదా, ఇక్కడ అంటే మార్నింగ్ వచ్చినప్పుడు, సో నైట్ టైం కదా, ఎర్లీ మార్నింగ్ మొత్తం చీకటిగా ఉంది, అంత క్లియర్గా కనపడలేదు. సో అందుకని నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఇది రికార్డ్ చేశాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడడానికి వ్యూ అనేది. ఇక్కడ కింద వాటర్ పోతున్నట్టు ఇంకా బాగుండేది అనమాట చూడడానికి. సో ఇది వేరే ఎక్స్పీరియన్స్ దీని కింద వెళ్ళడం ఇలా బ్రిడ్జ్ మీద.
సో మీరు ఇంకా ఈ వీడియోని చూస్తుంటే ఎవరైనా కొత్త వాళ్ళు సో మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. శ్రీ రాఘవేంద్రాయ నమః అని కామెంట్ చేయండి. సో అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే మళ్ళీ చెప్తాను, సో సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట మన ఛానల్ని. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మన ఛానల్ని. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే రాయచూరు దగ్గర ఉన్న పవర్ ప్లాంట్ అనమాట. సో చాలా పెద్దది. ఇక్కడ చూస్తున్నా కదా, ఇట్లా తలెత్తి పైకి చూడాలి బా, అంత హైట్ కనిపెట్టారు ఇది.